అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొన్ననే చెప్పాడు, ఇరాన్ అధ్యక్షుడి మీద భయం ఉంది, ఇరాన్కి సంబంధించినటువంటి ఫ్రాక్సీ గ్రూపుల మీద చాలా భయం ఉంది ట్రంప్కి కూడా. ఇప్పుడు అమెరికా తనని చంపేస్తుందేమోనని ఇరాన్ సుప్రీమో కొమైని ఒక మనిషికి తన అధికారాలు కూడా ఇచ్చి రెడీలో పెట్టాడు ఎనీ టైం అంట. అట్లాగే ట్రంప్ నేను కనుక ప్రాణాలు కోల్పోతే ఈ యుద్ధంలో ఏం చెయ్యాలో నేను చెప్పేశాను ఆల్రెడీ అన్నాడు. అంటే ఇరాన్ని బూడిచ్చేసేస్తామని చెప్పేశాడు, అతను ప్రకటించేశాడు. బట్ ఇవన్నీ ఒకళ్ళనొకళ్ళు మానసికంగా థ్రెట్ క్రియేట్ చేయడానికి నిజం కాదేమో అనుకుంటే, ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నివాసంలోకి వెళ్ళడానికి ఒక దుండగుడు ప్రయత్నించాడు. మరి అది ఇరాన్ ఉద్దేశమా లేకపోతే ఇంకేదైనా ఉద్దేశమా కానీ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నించినటువంటి సందర్భంలో ఆపడానికి ఎంత ప్రయత్నించినా సరే ఆగలేదు. దీంతో ఒక్కసారిగా భద్రతా బలగాలు కాల్చి చంపడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అమెరికా చరిత్రలో ఇది ఒక పెద్ద సంచలనాత్మకంగా మారుతోంది, కాల్చి అవతల పడేయడం అన్నటువంటిది. ఏది ట్రంప్ నివాసంలోకి, అధ్యక్షుడి నివాసంలోకి దొండగుడు ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో కాల్చి చంపాల్సిన పరిస్థితి రావడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.